రాజమండ్రి నగరంలో స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో పార్లమెంట్ భవన్ నమూనాపై ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి విగ్రహం ఆ జంక్షన్ కి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఈ జంక్షన్ విషయంలో ఆధునీకరించారు, బాగుంది. కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరో పట్టించుకోవడం లేదు. అధికారులు, నాయకులు, లేకపోతే అంబేద్కర్ గారి అభిమానులు కావచ్చు, ఎవరో పట్టించుకోవడం లేదు. లైట్లు వెలగవు, ప్రతిరోజు రిపేరే. అక్కడ ఏదో పక్కనే స్తంభాలు కూలిపోవడం, లేకపోతే లైట్లు వెలగకపోవడం, వాటర్ రాకపోవడం. ఒకసారి మీరే చూడండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఎందుకు ప్రజాధనం ఇలా దుర్వినియోగపరచాలి? ఒక మహనీయుని విగ్రహం ఏర్పాటు చేశారు, సంతోషం. అయితే మరి దానికి సముచిత గౌరవం ఇవ్వాలి కదా. ఆ యొక్క జంక్షన్ లో ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారో అది అంబేద్కర్ జంక్షన్ గా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. మరి అధికారులు ఎందుకు ఈ విషయంలో శ్రద్ధ పెట్టలేకపోతున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. మెయింటెనెన్స్ విషయంలో ఎందుకు ఇలా? ఎప్పుడైనా మేము వార్త వేస్తే ఓ 2 రోజులు మళ్ళీ మామూలే. శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ అంబేద్కర్ గారు విగ్రహం విషయంలో ఒక మంచి ఆలోచన చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించాలని, అంబేద్కర్ గారికి సముచిత గౌరవం ఇవ్వాలని, ఆ జంక్షన్ ఎప్పుడూ కూడా ఏదైతే అంబేద్కర్ గారి పేరు మీద ఏర్పాటు చేశారో ఈ జంక్షన్ ఇది చక్కగా ఎప్పుడూ మెయింటెనెన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.